నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి మీ నర్సయ్య తాత ఇవాళ ఏడికి వచ్చిండు ఏం కథ అంటే గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి ఇక్కడ ఏందో కోళ్ళాగలన్నీ గొల్ల కుర్మ కోళ్ళాగలన్నీ గోసు లెక్క చెక్కినాయి. ఇక మరి ఏమో పట్టుకురు లోకాటలు పట్టుకుర్రు మరి ఏందో ఏం కథ. ఇక వీళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు కావలి కాస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అంటే యాదవుల చరిత చెబితే ఈ జగము శిగము గదా, యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా, యాదవుడి పాద స్పర్శతో పరవశించను నేల తల్లిరా, ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించెరా. యాదవుల చరిత చెబితే ఈ జగము శిగము గదా, యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా, తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు వారతిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది, పంచభూతాల ఆత్మ సాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా. ఇక మరి గిసవంచి చరిత్ర కలిగిన మరి గొల్ల కుర్మ బిడ్డలకు ఇలా అన్యాయం జరిగిందని మరి గోసరిల్లుకుంటా గోడున ఇవాళ గాంధీ భవన్లో ఇక మరి పెద్ద మనిషి పిసిసి పెబ్బకు మొరబెట్టుకుందామనే వచ్చారు. వాళ్ళు పంచాయతీకి రాలేదట, అంతేనా పిరా? అంతే అంతే పంచాయతీకి రాలే. అమ్మో గొల్ల కుర్మ బిడ్డలు గోసు లెక్క చెక్కిరా అంటే మరి పంచాయతీకి వచ్చిరా ఏంది ఏం కదా అని పోలీసు వాళ్ళు కూడా మిట్ట చూస్తున్నారు. కాదు పోలీసు వాళ్ళు గొల్ల కుర్మ బిడ్డలకు కడుపుల జర్రంతా బాధ కలిగి మా గొల్ల కుర్మలని చిన్నచూపు చూస్తుర్రు, మా గొల్ల కుర్మని ఓరసూపు చూస్తుర్రు. మాకు మంత్రివర్గ విస్తారంలో పదవి రాకపోయే, ఇంకేందో కార్పొరేషన్ రాకపోయే అనేది బాధేనా? మరి ఎట్ట సంగతి ఏంది మరి ఇలా గాంధీ భవన్ అడుగు పెట్టిర్రు, ఏం చెప్పదలుచుకురు ఇలా? అన్న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా యాదవకుల పోవడం సమితి మేకల రాములన్న మా అయోధ్యను అందరం కలిసి జీవాలు తీసుకొని వచ్చినాం. ఏంటంటే జీవాలకు కనీసం మందులు, జీవాలకు మందులేక 20 నెలలు. వాటి కోసం ఏమంటారంటే మీరు చక్కగా అడుగుతలేనట్టున్నారు, మేము అడుగుతాం మమ్మల్ని కూడా తోలుకపోరు అన్నది. అందుకని వాటిని కూడా తోలుకొని వచ్చినాం. వీడికి వాటికి వైద్యంతో పాటు ఇన్సూరెన్స్ ఇవ్వమని మేము కొత్తగా అడుగుతలేము. కామారెడ్డి డిక్లరేషన్లో మా అయ్యా సిద్ధరామయ్య మా అయ్యా ఈ దేశంలో పెద్ద గొల్ల కుర్మలకు పెద్ద నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే యోధుడు ఎవరు ఉన్నారంటే సిద్ధరామయ్య. ఆయన చెప్తేనే నమ్ముతారని కామారెడ్డికి ఆయన తోలుకొచ్చారు. వీళ్ళు లోకల్ నాయకులు చెప్పలే, జాతీయ నాయకులు చెప్పలే, మా సిద్ధరామయ్య తోటి మాకు చెప్పించారు. కామారెడ్డిలో ఏమనంటే మీ జీవాలకు సంబంధించి వైద్యం కానీ ఇన్సూరెన్స్ కానీ మీ జనాభా ప్రకారం మీకు మంత్రివర్గంలో కానీ కార్యవర్గంలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ మీ జనాభా ప్రకారం మీకు మేము అన్ని రకాల అవకాశం కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో మా సిద్ధరామయ్య తోటి చెప్పించారు. మేము నమ్మలే. కానీ రాహుల్ గాంధీ కూడా చేతిలో పట్టుకొని జిత్నే ఆబాది ఉత్తనే భాగిదారి అన్నాడు. మాకు చక్కగా అర్థం కాలే ఇది ఏంటిదా అని మా రామనాథన్ అడిగా. మా రామనాథన్ చెప్పిండు అన్న ఎవరు ఎంతమందో వాళ్ళకంత వాటా అన్న దాని అర్థం అన్నాడు. అరే అట్లా అయితే మన గొల్ల కుర్మలో కూడా మనం ఎంతమంది ముందు మనకు అంతమందికి మంత్రివర్గంలో కానీ నామినేషన్ పదవులలో కానీ కార్యవర్గంలో కానీ బడ్జెట్లో కానీ జనాభా ప్రకారం వాటా ఇస్తాను రాహుల్ గాంధీ అన్నాడు. మన సిద్ధరామయ్య కూడా చెప్పిండు ఇంకేంది చాలా భారీ అని చెప్పి మా వాళ్ళు 56% మంది గొల్ల కాపర్లు గొల్ల కుర్మ యాదవులు కంప్లీట్గా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అండగా ఓటేసారు. తెల్లారి మర్చిపోయారు మమ్మల్ని ఓటు వేయించుకున్నారు. ఈ జాతీయ సంస్థలు కానీ మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ హిందూ అని ఒక పెద్ద పత్రిక ఉంటుంది అది కూడా రాసింది. అయితే జాతీయ మీడియా సంస్థలు అన్నీ కూడా ఏం రాశాయంటే ఈసారి 56% గొల్ల కుర్మ యాదవులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. గది చేయబట్టి అధికారం మారింది. మొత్తం 3 లక్షల తేడా ఓట్లు. కానీ యాదవులే మొత్తం కక్ష కట్టి కోపం మీద నిరసన అన్న కదా నిరసన మీద మద్దతు తెలిపారు అన్నారు. మేము వాళ్ళకి అండగా ఉన్నాము. కానీ మా గోసను కానీ మా గోడును కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రజావాణిలో ఇచ్చినాం, ప్రజా దర్బార్లో ఇచ్చినాం, ప్రజాభవన్లో ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, ఇక్కడ ఇన్ఛార్జీలు 4 ఇన్ఛార్జీలకు ఇచ్చినాం. జాతీయ పార్టీ కూడా మెయిల్ ద్వారా అన్నిటి ద్వారా అప్పయిపోయినాం. ఆఖరికి మా బలహీన వర్గాల నాయకుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షుడు అయ్యారు. కొద్దిగా మాకు ఆశ పుట్టింది. మా మాట ఇంటాడు, మా గౌన్లో అంటే మా వాళ్ళు కదా, మా సర్దార్ బాబన్న, మా తోటి కొమరన్న, ఇలా మా బసవేశ్వరుడు, వీళ్ళందరూ కూడా బలహీన వర్గాల నాయకులు వారసత్వం కొనసాగించేవాళ్ళు కదా. మహేష్ గౌడ్ అన్న పీసీ అధ్యక్షుడు అనక మాకు కొద్దిగా ఆశ పుట్టింది. కానీ పాపం మరి అనేది నడుతుందో నడతలేదో కానీ మాకు ఇంతవరకు ఒక్క మంత్రి పదవి లేదు. మొన్న కార్యవర్గం పెడితే 2 ఇచ్చారు, నమ్మకం వస్తే కార్పొరేషన్ అతిగతి లేదు. ఇప్పటి వరకు కార్పొరేషన్ లేదు, మంత్రి పదవి లేదు, బడ్జెట్ కేటాయింపు లేవు. పోనీ ఆఖరుకు జీవాలకి నట్టల మందులు ఇవ్వను. ఒక్క గొర్రెకు 7 రూపాయలు ఖర్చు వస్తాను నట్టల మందుకు. ఈ 4 విడతలు కలిపితే 5 విడతలు. ఇప్పుడు 20 నెలలు 4 నెలలకు ఒకసారి వేయాలన్న 35 రూపాయలు ఒక్క గొర్రె ఖర్చు. కానీ ఏవో రకరకాల
వేరే వాటి జోలికి మేము పోం, కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అడగం, కానీ మాకెందుకు ఇయ్యరు అని అడుగుతున్నాం. మేము ఎవరికి గుంజుకోమాట్లేము. ఒక ఇంట్లో ముగ్గురికి ఇచ్చారు వద్దాం, ఒక ఇంట్లో ఇద్దరికి ఇచ్చారు వద్దాం. మా వాళ్ళ కాడికి రాగానే అవి గొల్లలకు రెండా అవి ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం కదా. అప్పుడు వాళ్ళకి వస్తేనేమో 5% కూడా లేని వాళ్ళకు, 5 లక్షలు కూడా లేని వాళ్ళకేమో 60% బావులు పోయినాయి. కానీ 40 లక్షల మంది ఉన్న మాకు ఒక్కటి ఇచ్చినందుకు 2 ఇస్తామా, ఆల్రెడీ ఒకటి ఇచ్చినాం కదా అని మాట్లాడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే మేము కొత్తగా అడుగుతలేం. మేమేదో మా రాములనో మా అయోధ్యలోనో గొంతెమ్మ కొరకు అడుగుతలేం. మేము మీరే అన్నారు కదా, మీరు అన్నదే ఏమైందని యాద్ చేసేందుకు వచ్చినమే, మర్చిపోతున్నాం. మేము ఉత్తరం చెప్పేందుకు వస్తే నమ్మరని మా గొర్రెలన్న మేము మిమ్మల్ని నమ్మము, మేము మొత్తం భారీ తోలుకపోరంటే వాటి కూడా తోలుకొని వచ్చినాం. మరి కాదే ఆడి తప్పరు పలికి బొంకరు ఇను ఇక మరి ఉడికేదాకా ఉండరు, చల్లారిన దాకా ఆస్తలేమైంది కోళ్ళాగలని మరి జర్ర అనుకుంటున్నట్టు. మరి ఇంకా కూడా కొద్దిగా అంత ఆశ ఉన్నట్టు. మరి జర్ర సహిస్తారా లేకపోతే పంచాయతీ చేస్తారా? లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ 10 సంవత్సరాలలో కానీ మరి యాదవ కుర్మలకు మంత్రి పదవి ఉండేది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా మరి ఇంతవరకు కూడా మరి మంత్రివర్గంలో స్థానం లేదు. ఇవాళ యాదవ కుర్మల యొక్క తల తీసేసినట్టు అయిపోయింది. ఇవాళ జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎలక్షన్ ముందు మమ్మల్ని అందరినీ మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు, ఇప్పటి ఐటీ మంత్రి యాదవ కుర్మలకు ఏం కావాలనో చెప్పంటే మాకు మంత్రి పదవి కావాలి, బడ్జెట్తో కూడిన 5,000 కోట్ల బడ్జెట్తో కూడిన మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మేము ఆ రోజు డిమాండ్ పెట్టినాం. మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా మరి మ్యానుఫ్యాక్చర్లో పెట్టిండ్లు. మేము 2వ విడత గొర్రెల పంపిణీ పోయినసారి మరి పూర్తి స్థాయిలో కాలేదని మరి అప్పటి మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్కు విన్నవించుకుంటే మ్యానుఫ్యాక్చర్లో పెట్టిళ్ళు. 2వ విడత గొర్రెల పంపిణీ కూడా ఇంతవరకు కూడా గతం జరగలేదు. ఇవాళ మాకు ముఖ్యంగా ఏం కావాలంటే యాదవ కుర్మలకు ఏకైక లక్ష్యం మంత్రివర్గంలో స్థానం కావాలి. లేకపోతే మరి ఇక్కడి నుంచి మేము కదిలి జాతీయ యాదవ కుల పోరాట సమితి, అదేవిధంగా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినాం. ఇవాళ గొర్రెలతోటి మా యొక్క గొర్రెలతోటి వాటి మూగ జీవాలు ఇవాళ ఏంటంటే 2వ విడత గొర్రెల పంపిణీ కూడా ఆగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో నేను మాట్లాడినా అర్ధగంటలో వస్తా అన్నా అని నాకు చెప్పిండు. మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు యాదవ కుర్మలకు నెంబర్ 1 మంత్రి పదవి ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ దాడుతుంది. మరి మేము అడిగేది కార్పొరేషన్కు, యాదవ కుర్మ కార్పొరేషన్కు 5,000 కోట్లే. మా పిల్లలు MBA MCA MTech BTech చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. కార్పొరేషన్ ఇవ్వాలి. ఇవాళ రెడ్డిలకు ఇస్తారు, ఎస్సీలకు ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు, బ్రాహ్మణులకు ఇస్తారు, కొమటోళ్ళకి ఇస్తారు. యాదవ కుర్మలు ఏం చేసిండ్రు? ఇవాళ మేము ఎలక్షన్లో గంపగుత్తగా ఓట్లు వేసినాం కాంగ్రెస్ పార్టీని, గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారా ఇవ్వరా? మేము ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి మేము కదిలేదు. మీరు అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని ఈ సందర్భంగా జాతీయ యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ను నేను హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా సత్తరా? ఇప్పుడు 3 ఉన్నాయి మంత్రి పదవులు. 3 ఒకటి బీసీ కోటలో యాదవులకు ఇవ్వాలనేది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, బట్టి గారిని, టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరి ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గొర్రెలను తోలుకొని గాంధీ భవన్కి వచ్చినాం అంటే మా కడుపు ఎంత కాలుతుంది, మాకు ఎంత బాధ అయితే ఇవాళ గొర్రెలను తోలుకొని గాంధీ భవన్కి వస్తాం. ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మంత్రివర్గంలోని యాదవ కుర్మలను తీసుకోవాలి. 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 2వ విడత గొర్రెల పంపిణీ కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
ఇక మరి గొడ్ల కుర్మ బిడ్డలు ఏమైనా మోతాదుకున్నారా లేకపోతే బలం లేదా బలగం లేదా మరి ఎందుకని ఓర చూపు చూస్తున్నారు మరి మంత్రివర్గంలో మరి కార్పొరేషన్లో వెనక పట్టు ఎందుకు పడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమి నడుస్తుంది ఏం చెప్తావు బలం లేదా గొడ్ల కుర్మలది గొల్ల కుర్మల బలం అంటే మొన్ననే వీళ్ళు లెక్క తేల్చారు 40 లక్షల జనాభా ఉన్న గొల్ల కుర్మలకు భారతదేశం స్వాతంత్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటిదాకా క్యాబినెట్లో మంత్రి పదవి లేకుండా గొల్ల కుర్మలు ఇప్పటిదాకా లేకుండా ప్రతి మంత్రివర్గంలో పనిచేసిన ఘనత ఉన్నది. ఆనాడు చూస్తే ముచ్చర్ల సత్యనారాయణ మంత్రివర్గంలో ఒక మంత్రి చేసినాడు. తర్వాత టీఎన్జే ప్రభుత్వంలో కొమ్ము పాపయ్య గారు చేసినారు. తర్వాత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినారు. తర్వాత మళ్ళీ రఘువీరారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రఘువీరారెడ్డి గారు చేసినారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేసినారు, శ్రీకృష్ణ యాదవ్ గారు చేసినారు. మరి ఇంత ఎక్కడ ఉన్న ప్రభుత్వంలో కూడా ప్రతి స్థానంలో మనకు గొల్ల కుర్మలకు మేమెంతో మాకంతా ఉండాలని చెప్పి మంత్రి పదవి స్థానం కల్పించారు. కనీసం ఇది 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు గొల్ల కుర్మలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకని చెప్పి ఈరోజు విన్నవించడం కోసం వినతి పత్రం ఇవ్వడం కోసం మా గొర్రెలను తీసుకొని నేను గొర్రెల మేకల రాష్ట్ర గొర్రెల కాపల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెపోయిన అయోధ్య యాదవ్గా నేను ఈరోజు గొర్రెలను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు పోచవని శ్రీయ యాదవ్ గారు మరియు నాతోటి వచ్చిన ప్రతి ఒక్కరూ అందరికీ ఈ సందర్భంగా శిరస్సు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఇంత జనాభా నిష్పత్తి ఉన్న ప్రకారంగా కనీసము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము మాయమాటలు విని మేము ఓట్లేసి గద్దె ఎక్కిన తర్వాత మమ్మల్ని చూడట్లేదని చెప్పి మా బాధ వెలుపుచ్చడం కోసం ఇక్కడ వచ్చినాం. పంచాయతీ చేయడానికి రాలే, యుద్ధం చేయడానికి రాలే. కనీసం మా మూగ జీవాలతోటన్నా మేము విన్నవించుకుంటే కనీసం మా మాట నెరవేరుతుందని చెప్పి ఈ యొక్క గొల్లకుర్మ సామాజిక వర్గానికి ఎవరున్నా మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కానీ తర్వాత ఈ యొక్క మంత్రి పదవి కానీ అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేటర్లు తర్వాత మేయర్లకు కూడా మాకు ముందస్తు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మేము జనాభా నిష్పత్తి ఎక్కువ ఉన్నాం. అన్ని కమ్యూనిటీల కంటే ఎక్కువ శాతం మేమే ఉన్నాం. 16%, 18% ఉన్న గొల్ల కుర్మలకు కనీసం ఇప్పటి వరకు మంత్రి పదవి లేకుండా మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నా. మేమే ఉన్న బాధ వచ్చినా కూడా బాధక సాధకాలు చెప్పుకోవడానికి కూడా ఏ మంత్రి కూడా మాకు మంత్రి లేడని చెప్పి బాధ ఉన్నారు. ఏ మంత్రి దగ్గర పోవాలనేది ఒక ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా గొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇచ్చేంత వరకు మేము ఆగేది లేదు. ఎంతవరకు అయినా సరే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మళ్ళీ మాకు ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత జనాభా ఉన్న నిష్పత్తిని కనీసం పక్కన పెట్టి మాకు కనీసం ఒక రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ గారికి ఇచ్చి అక్కడే చేతులు దులుపుకున్నారు. అది మా జనాభా నిష్పత్తి ప్రకారం అది పెద్ద లెక్క కాదు. కానీ మంత్రివర్గంలో స్థానం అనేది మాకు ఇంపార్టెంట్. కాబట్టి మాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. 5,000 కోట్లు బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ షీప్ అండ్ కోట్ చైర్మన్లు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అన్ని జిల్లాల్లోని ఎన్సిడిసి ఉన్న లోన్లు కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి కూడా మాఫీ చేయాలి. అదేవిధంగా కనీసం మా గొల్ల కుర్మలకు అన్ని విధాల సహకరించినట్టయితే మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమ్మ చెప్పమ్మా, మరి ఇప్పుడు ఇంద్రధనసు తన తోరణాలతో గొల్ల కుర్మలకు స్వాగతం పలికింది. గొల్ల కుర్మలకు ఆ విధి సైతం చేతులు జోడించింది. మరి సమాజానికి మార్గదర్శిగా, ప్రపంచానికి సూత్రధారిగా రాజ్యాలు లేని మా గొల్ల కుర్మలకు అన్యాయం జరిగిందని మరి ఇలా గాంధీ భవన్ అడుగు పెట్టిన తల్లి, మరి ఏం చెప్పదలుచుకున్నవి? ఇవాళ నీ కడుపులో ఏం అంబాయం ఉంది? జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. అందరికీ కులదైవానికి శనార్థి. గొల్ల కుర్మల యాదవ్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. నా పేరు లక్ష్మీ యాదవ్. ఈరోజు ఇదంతా మేకల రాములన్న మూకమి అధ్యయనంలో జరుగుతుంది. అయితే ఈ గొల్ల కుర్మలకు గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఇంతకుముందు కూడా వచ్చి ఇక్కడ మేము వినతి పత్రం ఇచ్చినాము. అయినా కూడా మేము ఎంత చేసినా కూడా
అయితే లేదు పోరాటం ఎంత ధరణ చేసినాం పోయిన 6 నెలల క్రితం గతం కిందము మన ఏంటి గౌడ్ అయిన పేరేంది ఈ పిసిసి అధ్యక్షుడు యాదవ్ గౌడ్ గారికి రమేష్ గౌడ్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. అయినా కూడా మాకు ఎంత చేసినా కూడా మాకు జరుగుతలేదు. ఈ రోజు మాత్రం ఇవ్వకుంటే 7 దాకా అయినా కూడా మేము పోరాటం చెప్తాదలుచుకున్నాం. చెప్పరా నువ్వు చెప్పరా. నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి మేకల రాములన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము గాంధీ భవన్ ముట్టడి అని వచ్చాము. ఎందుకు వచ్చామంటే దీనికి ఒక కారణం ఉన్నది. ఇప్పుడు గొల్ల కుర్మ మాది ఎంత లేదన్నా కూడా మేము మెజార్టీ అందరం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఎందుకు వేసినామంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మనకు యాదవులకి న్యాయం చేస్తాడు అన్న నమ్మకంతో మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మేము అందరినీ మేము వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు నోరు లేని జీవాలు కూడా వచ్చి నోరు తెరిచి అడిగి గాంధీ భవన్ దాకా వచ్చి నోరు తెరిచి అడుగుతున్నాయంటే నోరు లేని జీవాలను కనీసం మా ముఖం చూడకపోయినా నోరు లేని అక్కడ జీవాలను చూసైనా సరే పెద్దవాళ్ళ గౌరవనీయుల మనసు కరిగి యాదవ కులాలకి మాకు కొన్ని పదవులు ఇవ్వాలని మేము నోరు తెరిచి ప్రశ్నిస్తున్నాము. పెద్దల్ని గౌరవనీయులు ప్రతి ఒక్కరిని అడుగుతున్నామండి. గొల్ల కుర్మ వాళ్ళకి సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ రాజకీయంలో కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు కేటాయించాలి, మాకు ఒక స్థానం కల్పించాలి, మమ్మల్ని గుర్తించాలి. యాదవ గొల్ల కుర్మ కులాలని మీరు గుర్తించాలి. మమ్మల్ని అందరూ ఎట్లా చూస్తున్నారంటే ఓట్లు ఎంచుకునే టైంకి ఎంచుకొని ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి మాకు రాజకీయాల్లో స్థానం కల్పించాలి. మేమందరం కూడా వచ్చి ఇక్కడ పెద్దల్ని గౌరవనీయుల్ని మేము అందరినీ మేము రిక్వెస్ట్గా అడుగుతున్నామండి. మా తరపున నోరు లేని జీవాలు కూడా ఇక్కడికి వచ్చి నిలబడ్డాయి. కనీసం వాటిని చూడమని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చేతులెత్తి దండం పెడుతున్నామండి. థ్యాంక్ యూ. చెప్తాను నువ్వేం పని మీద వచ్చినావు గాంధీ భవన్కు? ఈ గాంధీ భవన్కి మాకు హక్కులు కావాలి, పోరాటం అనేసి మేము వస్తున్నాం. మాకు కొన్ని హక్కులు కావాలి, మాకు రాములన్న తరపు నుంచి మేము వచ్చేసినాము. మాకు ఎక్కడైనా వెళ్ళినా కానీ మాకు అన్నది ఏది ఇవ్వట్లేదు. మాకు కావాలన్నది మేము మాకు ఇస్తే మేము పోరాటం ఆపేసుకుంటాం. చెప్తాను మీ బాధ ఏంది, మీ కడుపులో ఏం మరుగుతుంది, ఏం మురుగుతుంది, అసలు ఎందుకు వచ్చిర్రు గాంధీ భవన్కు, ఏం జరుగుతుంది, ఏం చెప్తామని వచ్చినావు పెద్ద మనిషికి? మా కురోగొల్ల సంఘ యాదవ్ సంఘం తరపున బత్తుల వరలక్ష్మి యాదవ్ నేను మాట్లాడము, గవర్నమెంట్కు విన్నపించుకోవడము, మనవి చేయడము మన రేవంత్ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా. అయితే మేము వెనుకబడ్డ కులాలనని వెనుకబెడుతున్నారు మా కురోగొల్ల సంఘాలని. వాళ్ళకి మా పిల్లల్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి మహిళలకు కానీ పురుషులకు కానీ మాకు కూడా ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేటర్గా ఇలా కొన్ని పదవులు మాకు కూడా ఇవ్వాలని కేటాయించాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి మా గొర్రెలకి కానీ మేము తీసుకొని వచ్చాము. ఈ గాంధీ భవన్ తరఫున మేము మనవి చేసుకుంటున్నాము. మరి ఎట్లా మరి గొర్రె తీసుకొని వచ్చి గొర్రెలు ఈయనే మేపుతారా, గాంధీ భవన్లే మేపుతారా? మాకు కావాల్సిన హక్కులు ఇవ్వకపోతే ఇక్కడే ఉంచుతాం. మాకు కావాల్సిన హక్కులు ఇవ్వకపోతే మేము ఇక్కడే ఉంచుతాం. అడగనికి నోర్లేని జీవాలు కూడా వచ్చినాయి. మాకు కావాల్సిన హక్కులు ఇచ్చేదాకా పోరాడతామని 6 నెలల క్రితం కూడా మేము ఇటు వచ్చి చేసినాం, ధర్నా చేసినాం. ఏం పట్టించుకుంటలేరు. ఇది వచ్చింది అప్పుడు తెలంగాణ అప్పుడు వచ్చినప్పుడనే ఇంకా న్యాయం ఉంది. రాకొచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది. రాకముందన్నా మంచిగా ఉండే. మరి గాంధీ భవన్లకు మరి అండ పెట్టిర్రు, గొర్రెలు కూడా తీసుకొని వచ్చిర్రు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? మీకు ఏ రకమైన అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు? పశుపాలకులారా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవుదామని కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధి రామయ్య గారు మా కులం వస్తువుతో మా వ్యక్తితోనే మాకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ సభ పెట్టి అయితే ఇప్పటిదాకా మేము పశుపాలకులుగా ఉన్నాం. ఇక ఇక్కడైనా మేము ప్రజాప్రభుత్వంలో భాగస్వాములం అవుదామని కలిసికట్టుగా గొల్ల కుర్మలు 40 లక్షల మంది ఉంటే కలిసికట్టుగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తే ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినా కనీసం గొల్ల కుర్మల పట్ల విశ్వసనీయత లేకుండా మా పట్ల నీతి నిజాయితీ తప్పి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకే మా గోడు విన్నపించుకుందామని ఇక్కడ వరకు రావడం జరిగింది. మాకు ఒక మంత్రి పదవి కావాలి కంపల్సరీ. ఎప్పుడుకున్న స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ క్యాబినెట్లో కూడా గొల్ల కుర్మ మంత్రి లేకుండా ఏ ప్రభుత్వం కూడా నడవలేదు. మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా మాకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుసేటు, అలాగే ఒక కార్పొరేషన్ చైర్మన్ కేటాయించకపోవడం సిగ్గుసేటు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో 5,000 కోట్లతోని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రజలకు మేలు చేస్తాము, ఈ భిన్న జాతులకు మేము సహకరిస్తామని చెప్తే మేము మీ ప్రభుత్వానికి సహకరిస్తే మీరు నిమ్మకు నీరెత్తినట్టు చేస్తున్నారు. కావున ఇకనైనా మీరు మేల్కొని మీరు కనుక మా గొల్ల కుర్మలకు
ఇప్పటికైనా మంత్రి పదవి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినట్టయితేనే స్థానిక సంస్థలో మీకు ఏమైనా మనుగడ ఉంటుంది. లేకపోతే వీళ్ళే కలిసికట్టుగా ఉంటే పశుపాలకులు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని ఊళ్ళో పశువులను తన్నట్టు దాన్ని తరిమేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్ట సంగతి మరి ఏం చెప్పదలుచుకున్నావు? మరి ఇలా గొల్లకుర్మ బీజాలు బాగానే గోసులుగా చెక్కి వచ్చినాయి. మరి పంచాయతీ చేస్తారా లేకపోతే నిమ్మలాగానే చదువుకొని పోతారా? నిమ్మలంగానే వినతి పత్రం ఇవ్వడానికే వచ్చినాం. వినతి పత్రం ఇవ్వడానికే వచ్చినాం. ఏమనంటే మాకు కావలసినవి ఏవైతే ఉన్నాయో పదవులు అవి ఇవ్వడానికే వచ్చి కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి ఏంటంటే మాకున్న ఓటు శాతం 50% ఉన్నప్పటికీ ఆ 50% ఓటు బ్యాంకులో సిద్ధరామయ్య గారు ఏం చెప్పిండంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో నిజంగా గొల్లకుర్మలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఉన్నారు, గెలిచిన తర్వాత వాళ్ళకు అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడినటువంటి ఎలక్షన్ వచ్చిన తర్వాత మేము ఏమంటున్నామంటే మాకు వచ్చే వాటా మాకు ఇచ్చిన వాటా ఏంటంటే 3 పోస్టులు ఖాళీగా ఉన్న ఒకరి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి కార్పొరేషన్ సంబంధించి రేపు ఎలక్షన్లో కావాల్సినటువంటి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీలు అవన్నీ ఉన్నాయి కనుక ఇవి ఇస్తేనే రేపు మీకు నిజంగా విలేజ్లకు పోయి మీకు అడగడానికి ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదనుకో రేపు ఆ ప్రజలే మేము ఇబ్బంది పెట్టే పరిస్థితులను గెలవడానికి అవకాశం ఇయ్యరు. మీరు ఇచ్చినమని చెప్పి మీరు వండి ఎలక్షన్స్కి పోండి, మీరు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదనుకో మీరు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు ఆల్రెడీ అంటూనే ఉన్నారు మాకేమి ఇవ్వలేదు అనేది. అందుకంటే మేమేమో మూగజీవాలను మాతో మాట్లాడితే కూడా అయితే లేదా మూగజీవాలను కూడా తీసుకొచ్చి నిజంగా గాంధీ భవన్ కాడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఓన్లీ గొల్లకుర్మలం అనేటోళ్ళు నిజంగా ఎక్కువ శాతం ఉన్నాము. నమ్మితే మేము కట్టుబడి ఉన్నటువంటి మా కులము ఆ కులానికి న్యాయంగా చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా చేస్తే రేపు మీకు అవకాశాలు ఉంటాయి. లేదా చేయలేదనుకో రేపు మంత్రి పదవి కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ మీకు ఇవ్వకపోతే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మేము డిమాండ్ ఏమడుగుతున్నాం అంటే ఖచ్చితంగా మా కుర్మలకు కానీ మా యాదవ్స్ కానీ మీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇవ్వండి. వేరే వాళ్ళకి మీ పార్టీలో ఉన్న వాళ్ళకు పదవులు ఇవ్వండి. పదవులు ఇస్తే వాళ్ళకు ఉన్నత హోదా ఉంటుంది. కింద ఉన్న కులానికి నిజంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. ఇక మరి మొత్తానికి అయితే ఇక మరి గొల్లకుర్మ బీజాలు ఇక మరి తెలంగాణలో మేము ఏం తక్కువ 30 లక్షల దాకా ఉన్నాం. ఇక మరి మాకు అన్యాయం జరిగింది. మమ్మల్ని ఓర చూపు చూస్తుర్రు, మమ్మల్ని చిన్న చూపు చూస్తుర్రు. ఇక మరి మేమైతే పంచాయతీకి రాలేదు గాంధీ భవన్కు. మేము మా మొరను మా కడుపులో ఉన్న బాధను ఇక మరి పెద్ద మనుషుల దృష్టికి తీసుకుపోదామని వచ్చినాం. మొత్తానికైతే మాకు న్యాయం జరగాలి, మా గొల్లకుర్మ బిడ్డలకు పదవులు రావాలి. ఇక ఈ రకంగా పాపం వాళ్ళు మూగజీవుల గొర్రెలను కూడా తీసుకొని వచ్చి గాంధీ భవన్లో ఇలా అండబెట్టిరు. మరి ఆ గొర్రెలకు ఇలా నీళ్ళు ఎట్లా, నిప్పులు ఎట్లా, బుగ్గెట్లా, మరి గడ్డి పుస్తలు మరి ఎడమెప్తారు ఏంది ఏం కదా. మొత్తానికి అయితే గొర్రె కుర్మలు గోడల్లో పోసుకుంటా గాంధీ భవన్ మెట్లెక్కిరు. మరి చూడాలి మరి దీని మీద మరి పెద్ద మనుషులు ఏ రకంగా ఆలోచన చేసి ఈ గొర్రె కుర్మలకు న్యాయం చేస్తారు అనేది ముందు చూద్దాం. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.